మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ కృష్ణుడి కైలాస యాత్ర గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఆయన బద్రికావనంలో ఒక ఆశ్రమానికి వచ్చి చేరాడు అన్నది తెలుసుకున్నాం. అక్కడే ఆయన మునుల ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రాత్రికి అక్కడ ఉత్తర దిశం వైపు తిరుగుతూ ఉండగా అక్కడికి ఒక రకమైన వెలుగు రావడం, ఆ వెలుగుతో పాటు అక్కడ భీకరమైన రొమ్ములతోటి వెన్నుముకకు అంటుకుపోయిన కడుపులతోటి పొట్టు చేతులతోటి వంకరపోయిన వేళ్లతోటి పాదాలతోటి మృగ పక్షి గణాలకు పరమభయంకరంగా కానవస్తున్నటువంటి నాయకులిద్దరూ మహోల్లాసంగా ఉన్నారు. వాళ్ళు హరినామమే ఉచ్చరిస్తూ పరమానందంగా ఉన్నారట. వాళ్ళు హరిని చూడగలుగుతున్నాం ఇంకెంత దూరం అనుకుంటూ వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నట్ట. ఏమిటి ఆలోచన అన్నది మనం తెలుసుకోబోతున్నాం. విందాం. బ్రహ్మ మొదలుకొని పచ్చగడ్డి పోచ వరకు ప్రపంచం యావత్తూ ఆ పరమేశ్వరుడి సృష్టే. అతని ప్రభావం వల్లే ఈ ప్రపంచం సుస్థిరమై కొనసాగుతోంది. ప్రళయకాలంలో ఆ మహనీయుల్లోనే అణిగిపోతుంది. నిష్కళంక స్వరూపుడని, అమృతమయుడని, అనాది అని బ్రహ్మవేత్తలు ఆ పరమేశ్వర మూర్తిని వేణోళ్ల వినిపిస్తున్నారు. కంసాంతకుడు ఆ మహనీయుడు. మనం ఎప్పుడు చూడగలుగుతామో, ఎక్కడ దర్శిస్తామో, పూర్వజన్మలో ఎన్ని పాపకృత్యాలు చేశామో ఈ జన్మలో ఈ వికృత పిశాచ రూపాలు ధరించాం. నరమాంస రక్తాలని తాగుతున్నాం. మనం ప్రాణులన్నింటినీ హింసిస్తూ ఆనందిస్తున్నాం. ఒక్క పుణ్యకృత్యం కూడా ఆచరించని బతుకులివి. ఎందుకు కొరకాని బతుకులు. సంసార స్వరూపమే ఇంత. అదే పనిగా ఇందులో పడి కొట్టుకుంటున్నాం. తృష్ణమోహాలను త్యజించలేకపోతున్నాం. సంసారగుండంలో పరిభ్రమిస్తున్న వారి బాల్యం గాఢాంధకారంలో గడిచిపోతోంది. యవ్వనం విషయాభిలాషతోటి గతించిపోతోంది.
వృద్ధాప్యం రకరకాల రోగాలతోటి పీడలతోటి పరిసమాప్తి అవుతోంది. ప్రాణికి ఆత్మహిత చింతనమే కొరవడుతోంది. మరణించిన తర్వాత స్వర్గ నరకాలలో సుఖదుఖాలను అనుభవించి ప్రాణి మళ్లీ గర్భావసన వేదనాలకు గురవుతున్నాడు. సర్వదుఃఖ నివారణకుడు కృష్ణుడు అంటున్నారు అంతా. ఆ పుణ్యము సాక్షాత్కరిస్తే బావుండు అని అనుకుంటున్నారనమాట. ఈ పిశాచ నాయకుల ఆలోచనలు ఇలా సాగుతుండగానే శ్రీకృష్ణుడు వారి ముందు సాక్షాత్కరించాడు. అయితే వారు అతన్ని కృష్ణుడుగా గుర్తించలేకపోయారు. ప్రశ్నించారు వారు, ఆర్య, చాలా సుకుమారంగా ఉన్నావు, సుందరంగా ఉన్నావు. ఎవరు నువ్వు? పరమ భయంకరమైన ఈ ఘోరారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ పెద్ద పెద్ద కళ్ళను చూస్తుంటే మాకు మా దేవుణ్ణి విష్ణువుని చూస్తున్నట్టుగానే ఉంది. నువ్వు అమరుడువా, ధనుజుడివా, లేక దేవేంద్రుల్లో ఒకటివా? నువ్వెవరో, నీ నిజస్వరూపం ఏమిటో తెలియచేయన్నాడు. సన్నగా నవ్వాడు కృష్ణుడు. ఓ వికృత స్వరూపుల్లారా, సుక్షత్రియుణ్ణి, మాది యదువంశము. దుష్ట శిక్షణలో శిష్ట రక్షణలో నా శక్తి సామర్థ్యాలు అపారము. పరమశివుణ్ణి సేవించేందుకు కైలాసగిరికి బయలుదేరాను. కాసేపు ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాను. ఇంతకీ మీరెవరు? ఇది సాధు పుంగవులు గల ప్రదేశం కదా, దుష్టులు ఇక్కడ సంచరించకూడదు కదా. ఇక్కడ మృగ పక్షులను కూడా మీరు హింసించరాదని తెలుసుకోండి. మాంసభక్షణతోటి పరమ క్రూరముగా కనిపిస్తున్నారు మీరు. వేట కుక్కలతోటి వేటాడబడుతున్నారు. అవన్నీ ఇక్కడ నిషిద్ధం. నేను అందుకు ఒప్పుకోను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. కృష్ణుడి మాటలకు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారిలో బాగా బలంగా పొడుగ్గా ఆజానుబాహుడై ఉన్న ఒక నాయకుడు కృష్ణుడికి చేతులు జోడించి ఇలా అన్నాడు, మహాపురుష, నా గురించి చెప్తాను విను. నా పేరు ఘంటాకర్ణుడు. నేను పిశాచ నాయకుణ్ణి, కుబేరుని కింకరుణ్ణి. నా భీకర కృత్యాలకు ఆ మృత్యు కూడా భయపడిపోతుంది. పక్కనున్న నాయకుడిని చూపించి చెప్పాడు ఇలాగా, ఇతను నా తమ్ముడు, అన్ని విధాలా నాతో తులతూగగలడు. మే ఇద్దరం ఇక్కడికి వచ్చింది విష్ణువును అర్చించేందుకే. అతని నైవేద్యానికే ఈ వేట. దీనికి హింసగా నువ్వు భావించద్దు. ఇంకో ముఖ్య విషయం, ద్వారకా నగరి మా స్వామి నివాస భూమి. ఆ మహానగరం భూలోకానికే భూషణం వంటిది. ఆ నగరంలో వసుదేవుని పుత్రుడు శ్రీకృష్ణుడున్నాడు. అతడే మా రాజు, ఆర్తత్రాణ పరాయణుడు. ఆ కృష్ణుని చూడాలనే కోలాహలంగా మేము బయలుదేరాం. స్వయంగా బ్రహ్మను సృజించి 4 వేదాలు అతనికి సమర్పించి లోకాన్నంతటికీ సన్మార్గోపదేశకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి సందర్శించడం కన్నా మాకు ముఖ్యమైన పనేమీ లేదు. పాలకడిలో శేషతల్పంపైన యోగనిద్రలో ఉన్న ఆ మహావిష్ణు కృష్ణుడుగా ఈ భూతిరిపైన అడుగుపెట్టాడట. అతన్ని చూడగలడం ఆనందం అంటున్నారంతా. వేదాంతవేత్తలు, యజ్ఞయాగకర్తలు చూడని ఆ కృష్ణుని చూడాలని తహతహగా ఉంది. అందుకే అక్కడికి అంతా బయలుదేరాం. మా అదృష్టం ఎలా ఉందో, మాకు ఆ కృష్ణుడు కనిపిస్తాడో కనిపించడో. ఇది అర్ధరాత్రి. మేమంతా ఈ సమయంలోనే సంచరిస్తాం. చూస్తుంటే నువ్వు మానవుల్లా ఉన్నావు. నీలాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఒంటరిగా సంచరించడం ప్రమాదకరం. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఇది నాకు పూజా సమయం. నేను పూజ చేసుకుంటాను. పూజకు సిద్ధమయ్యాడు ఆ ఘంటాకర్ణుడు. తెచ్చుకున్న మాంసాన్ని తనివిదీరా తిన్నాడు. రక్తాన్ని తాగాడు. అనుసరించి వచ్చిన పిశాచులను తమ్ముణ్ణి వెనక్కి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. కృష్ణుడికి దూరంగా దర్భలతో ఒక ఆసనాన్ని ఏర్పరిచాడు. దానిమీద కూర్చున్నాడు. చేతిలో ఉన్న పేగుల్ని ఒడిలో జాగ్రత్త చేసుకున్నాడు. అనేక జన్మల్లో చేసిన పుణ్యకార్యాల వల్ల సంప్రాప్తించిన భక్తిభావంతో అంజలి ఘటించాడు. కళ్ళు మూసుకున్నాడు ఈ ఘంటాకర్ణుడు. విష్ణువుని ప్రార్థించాడిలాగా, హే కృష్ణ, భక్తవత్సల, నీకిదే నా నమస్కృతి. నేను మనసారా కీర్తిస్తున్నాను. నాకెలాంటి ఆపదలు కలగనీకు. నా మనసెప్పుడు నీ పట్లే లగ్నమయ్యేలాగా చూడు. నీచ కర్మలే ప్రధానంగా ఈ పిశాచ శరీరాన్ని నీ చక్రాయుధంతో తుత్తునీయులు చేయి. మరో జన్మ లేకుండా నన్ను అనుగ్రహించు. ఓ పరమేశ్వర, నిన్ను నమ్ముకుంటే నువ్వు దేన్ని కాదనవని పెద్దలు చెప్పగా విన్నాను. కరుణించి నా ఈ కోరికను తీర్చు. తప్పనిసరి అయి ఇంకా జన్మలు ఎత్తవలసి వస్తే నాకు నీ పాద పద్మాలను పూజించే జన్మనే ప్రసాదించు. నువ్వు తప్ప నాకింక దిక్కే లేదు. అంత్యకాలంలో కూడా నీ పాదపద్మాలే నాకు గతి. అనేక జన్మల్లో చేసిన పాపకృత్యాల కారణంగా ఇప్పుడు ఈ పిశాచ జన్మ ఎత్తాను. ఈ జన్మ ఎత్తి చెయ్యని పాపం లేదు. దీనికి అంతు లేకుండా పోతుంది. పరుల భార్యల పట్ల, పరుల ఆస్తి పట్ల, పరులను నిందించే సరదా పట్ల నాకు పరమ ఆశయం కలిగేలాగా వరాన్ని ప్రసాదించు. నా ఇంద్రియాలన్నిటికీ పంచభూతాలతో సహా నువ్వంటే పరమ ఆసక్తి కలిగేట్టుగా చూడు. ఓ ధర్మ సంరక్షక, నీకిదే నా నమస్కారం. నిత్యముక్తి స్వరూప, నీకిదే నా సాష్టాంగ నమస్కారం అంటూ ప్రార్థించి
నిలకడ మనస్కుడై నిశ్చల దీపశిఖలాగా ప్రకాశించసాగాడు అక్కడ. ఇది గమనించాడు కృష్ణుడు. అతని భక్తిభావాన్ని పరికించాడు. ఆత్మాంతరాళంలో అతని పుణ్యకార్యాలన్నీ తలపోశాడు. ఇతని కుబేరుని సేవకుడు. కుబేరుని వల్ల పరమాత్మ జ్ఞానాన్ని పొందాడు. పూర్వజన్మ పుణ్యం వల్ల ఆనాడు లభించిన నిశ్చల భక్తి వల్ల విష్ణునామాన్ని ఎళ్లవేళలా అతను జపిస్తున్నాడు. సర్వకాల సర్వ అవస్థల్లోనూ సమస్త కృత్యాలు అతి భక్తిభావంతోటి పరమేశ్వరునికి అంటే నాకే అర్పిస్తున్నాడు. నేటికి ఇతని పుణ్యం ఫలించింది. ఇతనికి అన్ని విధాల కృతార్థత కలిగించక తప్పదనుకున్నాడు. భక్తి నిర్మలమైన ఆ ఘంటాకర్ణుణ్ణి మానసంలో తన స్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. శంఖచక్ర గదా పద్మ అలంకృతుడై, పీతాంబరధారి, కౌస్తుభ మాణిక్య విలసితుడై, నీలమేఘశ్యామ శరీరుడై, గరుడారూఢుడైన శ్రీ మహావిష్ణువుని హృదయాంతరాళంలో సందర్శించాడు ఈ ఘంటాకర్ణుడు. ఆదిదేవుణ్ణి మహిమను తెలుసుకున్నాడు. ఆనందాశ్రువులు ఏకధారిగా వర్షిస్తుంటే నిశ్చల శరీరుడై అవదానందభరితుడయ్యాడు అనుకున్నాడిలా. ఆత్మేశ్వరుడు శ్రీహరిని కన్నులారా మనసారా చూడగలిగాను. నా జన్మ ధన్యమైంది. ఈ పిశాచ దేహం త్వరలో వదిలిపోతుంది. సిద్ధపదం ప్రాప్తిస్తుంది. నా సహోదరునికి కూడా పరమేశ్వరుడు సాయుధ్యం లభిస్తే బావుండు. వాడు కూడా నా అలాగే మహావిష్ణు పాద పద్మారాధకుడు అనుకుంటూ నిశ్చల ధ్యాన సమాధి నుండి మేలుకున్నాడు ఘంటాకర్ణుడు. ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుని చూశాడు. తన హృదయాంతరాళంలో సాక్షాత్కరించిన మహావిష్ణువులాగానే ఎదురుగా ఉన్న కృష్ణుడు కనిపించడంతో అమదానందభరితుడైపోయాడు ఈ ఘంటాకర్ణుడు. పరమానంద ఆవేశంతో పట్టలేకపోయాడు. లేచి నిలిచి నృత్యం చేశాడు. నృత్యం చేస్తూనే ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమిటి నా భాగ్యం! శ్రీహరి సాక్షాత్కార భాగ్యం లభించింది. కళ్ళెదుటే కనిపించాడు. ఇక ఇతనికి నమ్మిన బంటునై ఉండి సేవించాలి. మనసులో సందర్శించిన ఆ శంఖచక్ర గదాధారి వైరవరో కాదు, ఇతనే. సమస్త లోకాల సృష్టి స్థితి సంహారకర్త ఇతనే. మధుకైటభాసురులను మర్దించి విలయసుషుప్తిలో లీనమయ్యాడు. వరాహావతారంలో ధాత్రిని ఉద్ధరించాడు. కూర్మావతారమూర్తి అయి మందగిరిని మూపుపై మోశాడు. నృసింహాకృతిలో హిరణ్యకశపుని పరిమార్చిన మహావీరుడు వేరెవరో కాదు, ఇతనే. వామనుడై ముల్లోకాలను 3 అడుగులతోటి కొలిచిన నేర్పరి. భార్గవరాముడే క్షత్రియులను సంహరించిన శౌర్యశాలి. రావణుని సంహరించిన రాముడు. పూతన ప్రాణాలను అపహరించిన లీలామానుషుడు ఇతడే, కృష్ణుడే. నా పూర్వజన్మ పుణ్యఫలం ఫలించింది. కృష్ణుని చూడగలిగాను. ఇలాంటి మహాత్మునికి నేను కానుకలు ఏమి ఇవ్వగలను? ఓ గోవింద, ఓ జనార్దన, ఓ మాధవ, ఓ కృష్ణ, నీకిదే నా నమస్కృతి, ఇదే నా పుష్పాంజలి, ఇదే నా సాష్టాంగ శృతి. ఆర్తశరణ్య, నన్ను ఎళ్లవేళలా కాపాడు. ఆనందావేశంలో ఈ ఘంటాకర్ణుడు అనేక విధాలుగా నర్తించేశాడు. ఆగాడు. ఆఖరికి దూరంగా ఒక శవాన్ని చూశాడు. దానికి శూలాన్ని గుచ్చి పైకెత్తాడు. ఖడ్గంతో 2 ముక్కలు చేశాడు. దాన్ని నీటితోటి ప్రోక్షించాడు. కృష్ణుడికి అదే నైవేద్యంగా సమర్పించాడు. పరమేశ్వర, ఇది ఒక బ్రాహ్మణుని శరీరం. దాన్ని నీకు సమర్పిస్తున్నాను. సర్వవర్ణాల్లోనూ ఈ బ్రాహ్మణుడు అగ్రగణ్యులు. అందువల్ల పరమ పవిత్రమైనది ఈ నైవేద్యం, స్వీకరించు అన్నాడు. సన్నగా నవ్వుతూ ఘంటాకర్ణుణ్ణి చూశాడు కృష్ణుడు. అతన్ని పిశాచ స్వభావాన్ని పరికించాడు. నా పట్ల భక్తి శ్రద్ధలు ఎన్ని ఉన్నా సహజమైన పిశాచ దోషాన్ని ఈ ఘంటాకర్ణుడు విడవలేకపోతున్నాడు. అయినా కరుణార్థ హృదయుణ్ణై వరాలు ఇయ్యక తప్పదు అనుకున్నాడు కృష్ణుడు. ఘంటాకర్ణ, మాలాంటి పెద్దలు శవాన్ని ముట్టరు. పైగా ఈ నీచ పూజ నేను భరించలేను. ప్రాణులందరికీ బ్రాహ్మణులంటే పూజ్యభావం. అటువంటి బ్రాహ్మణుని శవాన్ని నేను భుజించాలా? ఈ ఆహారం మీకు, మీ పిశాచ జాతికి చెల్లుతుంది, మాకు చెల్లదు. నీలాంటి వాడు ఇలాంటి నైవేద్యం చేయకూడదు. తప్పు జరిగింది అన్నట్టుగా చూశాడు ఈ ఘంటాకర్ణుడు. భయపడ్డాడు. అతనికి అభయం ప్రసాదించాడు కృష్ణుడు. చెప్పాడిల్లా, నీ హృదయంలో నన్ను నిలుపుకొని నువ్వు ఎళ్లవేళలా నన్నే స్మరిస్తున్నావు, నా నామావళి కీర్తిస్తున్నావు. ఆ కారణంగా నీపై నాకెంతో కృప కలిగింది. ఆ కృపతోటి నీకు ఎనలేని స్వర్గ సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాను, స్వీకరించన్నాడు. ఘంటాకర్ణుడి శరీరాన్ని ఆప్యాయంగా నిమిరాడు. అంతే. అతని హస్తస్పర్శకి ఆ ఘంటాకర్ణుడి శరీరం పిశాచ లక్షణాల్ని పరిచ్ఛేదించి అమరుల, సిద్ధుల, మునీశ్వరులు మొదలైన వారెవరికీ లభించని మహనీయ సౌందర్యాది దివ్య లక్షణాలను సంతరించుకుంది. దివ్య వస్త్రాలు, మాలికలు, గంధాలు ధరించిన శరీరంతో ఘంటాకర్ణుడు జాజ్వల్యమానుడై అక్కడ విహరించాడు. అమరులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడు. కృష్ణుని ధ్యానిస్తే
అణిమ గరిమాది అష్టసిద్ధులు ఇట్టే సిద్ధిస్తాయన్నది ఇక్కడ మరొకసారి నిరూపితమైందన్నమాట. రేపు శ్రీకృష్ణుడు పరమేశ్వరుడిని సందర్శించుకుంటాడు. దాని వివరాలు మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.